హలో ఆల్. టుడే క్లాస్‌లో నేనేం చెప్తున్నానంటే, అసలు హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్‌ని ఎలా రాస్తాము? హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్‌లో ఎలా ట్యాగ్ ఎలిమెంట్స్ పెడతాము? లైక్ ఎలా పార్ట్స్ కింద డివైడ్ చేస్తాము? అట్లా ప్రోగ్రామ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? కలర్ ఎలా చేంజ్ చేస్తాము? అనేది మనం ఈ వీడియోలో అయితే చూస్తాము. ఫస్ట్ ఒక నేను హెచ్‌టీఎంఎల్‌కి స్ట్రక్చర్‌ని రాస్తున్నాను. హెచ్‌టీఎంఎల్‌కి స్ట్రక్చర్‌ని రాసాను. హెచ్‌టీఎంఎల్‌కి స్ట్రక్చర్ రాసిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే హెచ్1 ట్యాగ్ అనేది ఇచ్చాను. దాంట్లో ఏమిచ్చాను హెచ్1 ట్యాగ్‌లో టూరిజం అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పారాగ్రాఫ్. పారాగ్రాఫ్‌లో గో టు యువర్ ట్రిప్ వేరెవర్ యూ వాంట్ టు ప్లాన్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చుకున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నేను ఒక బటన్ ట్యాగ్ అనేది పెడుతున్నాను. ఆ బటన్ ట్యాగ్‌లో ఏంటి గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి పెట్టాను. గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఒక బటన్ ట్యాగ్ ఇచ్చి, ఆ కోడ్‌ని గనుక మనం రన్ చేసామనుకోండి, సో, మనకేమొస్తుంది ఔట్‌పుట్టు? ఏం రావాలి అసల టూరిజం అనేది రావాలి. ప్లాన్ యువర్ వేరెవర్ యూ గో టు ట్రిప్ అని రావాలి. గెట్ స్టార్టెడ్ అని రావాలి. సో, వచ్చింది కదా! సో, వచ్చిందంతా బానే ఉంది. ఇది మనకి మిడిల్‌లోకి రావాలి. ఎలా ఉంది? లెఫ్ట్‌కుంది. సో, అది మిడిల్‌లోకి రావాలంటే ఫస్ట్ మనం ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ కంటైనర్‌ని డివ్ అనే ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసుకుందాం మనం. సో, ఇప్పుడు దీన్ని మనం మిడిల్‌లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? సీఎస్ఎస్‌లోకెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌లో మనం .h-సెంటర్ మనకు కావాల్సిందేంటి సెంటర్ పెట్టి, ఓపెన్ బ్రేస్ పెట్టి, టెస్ట్ అలైన్ టెస్ట్ అలైన్ కోలన్ అని పెట్టేసి, మనకేం కావాలి? సెంటర్ కాబట్టి సెంటర్ పెట్టుకొని క్లోజ్ చేసి, మళ్ళీ డివ్ అనే కంటైనర్‌కి ఇచ్చాం కదా! సో, ఏమిచ్చాము డివ్ అనే కంటైనర్‌లో ఇప్పుడు మనం ఏం రాయాలి? క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో h-సెంటర్ అని ఇచ్చి రన్ చేస్తే చూడండి, మనకి మిడిల్‌లోకి ఎలా వచ్చిందో ప్రోగ్రామ్ అనేది. సో, అలా రావాలి. ఇప్పుడు మనం ఈ టూరిజం అనే దానికి కలర్ చేంజ్ చేయాలి. కలర్ చేంజ్ చేయాలంటే మనకేం కావాలి? సో, చూడండి, సీఎస్ఎస్ ఫైల్‌లోకి .మెయిన్-హెడ్డింగ్ ఓపెన్ బ్రేస్ నిచ్చి కలర్ కదా కావాల్సింది. సో, కలర్. సో, ఇప్పుడేంటంటే మనకి ఈ టూరిజం లైక్ ఏంటి కలర్ చేంజ్ చేస్తున్నాం కదా మనం. దానికేంటి హెచ్1కి క్లాస్ ఇచ్చి, అక్కడ మనం ఏమిచ్చాం సీఎస్ఎస్ ఫైల్‌లో డబుల్ కోట్స్ మధ్యలో మెయిన్-హెడ్డింగ్. సో, అది ఇచ్చి ప్రోగ్రామింగ్‌కి రన్ చేస్తే చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయింది. సో, అలానే పారాగ్రాఫ్ కూడా మనం కలర్ చేంజ్ చేయాలంటే పారాగ్రాఫ్ అని చెప్పేసి ఇస్తాం. ఇక్కడ నుంచి సీఎస్ఎస్‌లో ఒక నేమ్ ఇచ్చి, మళ్ళీ క్లాస్ ఈక్వల్ టు పారాగ్రాఫ్‌కొచ్చేసేటప్పటికి మనం స్టార్ట్ ట్యాగ్‌లో ఆ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ ఇచ్చామనుకోండి, అసలది రన్ అవుతుందంటారా? అసలది రన్ అవ్వదు. అది తప్పు కిందొస్తుంది. చూడండిక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. అయిందా? కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఎందుకు? నేను స్పెల్లింగ్ అనేది మిస్టేక్ ఇచ్చానక్కడ. పారాగ్రాఫ్ స్పెల్లింగ్ అనేది నేను మిస్టేక్ ఇచ్చాను. సో, ఆ కలర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అర్థమైందా మీకు? సో, ఆ పారాగ్రాఫ్ స్పెల్లింగ్ అనేది ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ప్రోగ్రామ్‌లో. సో, అది చేసుకోవాలి.